ఇక మునుగోడులో 2018లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా 2022లో బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. పార్టీల మార్పిడి కారణంగా రాజగోపాల్ పై శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది. తనకు ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి శ్రావంతి బీఆర్ఎస్ లో చేరడం ప్రభాకర్ రెడ్డికి లభిస్తోంది. కాంగ్రెస్ నేత సిహెచ్ కృష్ణారెడ్డికి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ లోని అనుచర వర్గం తనకే మద్దతిస్తుందని విశ్వసించారు. సిపిఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నారు. మునుగోడుకు సంబంధించి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మరుక్షణమే ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే ఇక్కడ త్రిముఖ పోటీ బలంగా కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లనే మా నియోజకవర్గానికి 570 కోట్లు వచ్చాయని ప్రజలు భావిస్తున్నప్పటికీ కూడా బీజేపీ తన ఓటు బ్యాంకును ఏమాత్రం తగ్గించుకోకుండా ఉండడానికి ఈసారి పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి చలమల కృష్ణారెడ్డి బీజేపీలోకి పోగానే ఆయనకు బీజేపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఫైటర్ కావాలంటే నన్ను గెలిపించడానికి కూడా ఆయన ప్రచారంలోకి ముందుకు పోతున్న సందర్భంలో మాత్రం కొంత ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ 3.5 సంవత్సరాలు మునుగోడు సమస్యల మీద కొట్లాడినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోకపోవడంతో రాజీనామా చేయడంతో పాటు 570 కోట్లు రావడం వల్ల మాకు ఈ అభివృద్ధి జరిగిందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొద్ది కాంగ్రెస్కి మేలు జరిగే అవకాశం కనిపిస్తున్నది.